ప్రపంచంలోనే అత్యంత గొప్ప యుద్ధం ఏది అంటే చాలామంది కురుక్షేత్ర యుద్ధం అని చెప్తారు. 5,000 ఏళ్ల క్రితం పాండవులు మరియు కౌరవుల మధ్య రాజ్యం కోసం ఘోరమైన యుద్ధం జరిగింది. కౌరవులు మోసం చేసి పాండవుల రాజ్యాన్ని లాక్కోవడంతో శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ అవన్నీ విఫలమయ్యాయి. చివరికి కృష్ణుడు మార్గదర్శకత్వంలో పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. 18 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో లక్షలాది మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు నిరాశ చెందగా, శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశమే భగవద్గీత చివరికి ధర్మం గెలిచి పాండవులు విజయం సాధించారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుంది. ఇదే కురుక్షేత్ర యుద్ధం చెప్పే గొప్ప సందేశం. ప్రపంచంలోనే అత్యంత గొప్ప యుద్ధం ఏది అంటే చాలామంది కురుక్షేత్ర యుద్ధం అని చెప్తారు. 5,000 ఏళ్ల క్రితం పాండవులు మరియు కౌరవుల మధ్య రాజ్యం కోసం ఘోరమైన యుద్ధం జరిగింది. కౌరవులు మోసం చేసి పాండవుల రాజ్యాన్ని లాక్కోవడంతో శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ అవన్నీ విఫలమయ్యాయి. చివరికి కృష్ణుడు మార్గదర్శకత్వంలో పాండవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. 18 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో లక్షలాది మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు నిరాశ చెందగా, శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశమే భగవద్గీత చివరికి ధర్మం గెలిచి పాండవులు విజయం సాధించారు. అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుంది. ఇదే కురుక్షేత్ర యుద్ధం చెప్పే గొప్ప సందేశం.